ఓం నమః శివాయ. భక్తి మార్గానికి సేవా మార్గానికి నిలయమైన అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని సందర్శించడానికి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ నుండి విచ్చేసిన వై వెంకటరెడ్డి వేదవతి దంపతులు నిజంగా పుణ్యమూర్తులు. తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఈ దాతలు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సేవలో తరించడమే కాకుండా దిక్కులేని అభాగ్యులకు అండగా నిలవడం వారి గొప్ప మనసుకు నిదర్శనం. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామాలపై పూజలు చేయించుకున్నారు. మహిమాన్విత లింగానికి అభిషేకం చేసి అనంతమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని సుందరంగా అలంకరించి కర్పూర హారతిని సమర్పించారు. ఆ దివ్యమైన హారతిని భక్తులకు అందించగా ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. భక్తులందరూ యాగంలో పాల్గొని ఆజ్యము నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గాయత్రీదేవ్యై నమః. ఆరుద్రాయ నమః. నందీశ్వరాయ నమః. అగ్నేయ నమః. పృథివ్యాయ నమః. అభ్యేయ నమః. అగ్నేయ నమః. దుష్టే ప్రజాపతే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. స్వామి చెంత పూజించిన ఇటుకలను తీసుకుని అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయం వద్దకు వెళ్లి ఇటుక సాయం చేసి శంకరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం మహాదేవుడు శివయ్య గుడికి. అనంతరం వెంకటరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు రక్షణాలయాన్ని సందర్శించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు చిన్నారి బాబుతో ప్రేమగా ఆడుతూ తల్లి ప్రేమను పంచారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి వై వెంకటరెడ్డి వేదవతి దంపతులు 600 మంది అభాగ్యుల కడుపు నింపేందుకు సాయం చేసిన సందర్భంగా వారి కుమారుడు శ్యామ్ సుందర్ రెడ్డి, ఆదిత్య రామచంద్రరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరి తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అనాథులను ఆదుకోవాలనే గొప్ప సేవా సంకల్పంతో సుదూర ప్రాంతం నుండి విచ్చేసిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది. మా పేరు వెంకటరెడ్డి. మేము నాగోల్ 30 అన్నారం ఏఎస్ఎస్ కాలనీ నుంచి వచ్చాము. పోయిన సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చాము. అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ లేకుండే, ఈ ఆశ్రమం కూడా చిన్న రేకులతో ఉండే. అప్పుడు మేము వచ్చి కొంచెం మాకు తోచిన సహాయం చేశాము. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వచ్చి మాకు తోచిన అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకున్నాము. అప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధిలో ఉంది. భగవంతుని పుణ్యలింగేశ్వర స్వామి దయవలన ఇది దినదిన ప్రవర్తన చెందుతుంది. ఇంకా రాబోయే దినాల్లో కూడా ఇది చాలా మంచి పుణ్యక్షేత్రము కాబోతుంది. అందుకు చాలా సంతోషము. అందుగాను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గట్టు శంకర్ గారు చేసేది పని చాలా బ్రహ్మాండమైన పని. అటువంటి పని ఏ కోటికో ఒకరికో అవకాశం వస్తుంది. ఆయన స్థిరస్థాయిగా ఈ ఆశ్రమానికి ఎంతో చేశాడు. అందుగాను మాకు మేము కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమం పరిచయం. మాకు అప్పుడప్పుడు వచ్చి పోతుంటాము. 15 ఏళ్ల క్రితం స్థాపించిన అమ్మా నాన్న అనాథాశ్రమంలో ప్రస్తుతం 600 మంది అభాగ్యులు జీవిస్తున్నారు. వీరికి 3 పూటల 1800 మందికి నిత్యాన్నదానం జరుగుతుంది. ఈ శివపుత్రులు కడుపు నిండా తింటూ ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మీలాంటి సేవామూర్తుల వల్లనే. దయగల దాతలారా, మీ పుట్టినరోజు, పెళ్లిరోజు, కుటుంబ సభ్యుల వర్ధంతి,
జయంతి కార్యక్రమాల వేళ ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మీకు వీలైనంతలో అభాగ్యుల ఆకలి తీర్చండి. మీ పేరు చెప్పుకుని కడుపు నిండా తిన్న అభాగ్యుల దీవెనలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.